మొత్తం ఈ ఐసిఎస్ఐ ఆటోమేటెడ్ టెక్నాలజీలో 23 స్టెప్స్ ఉన్నాయి. దీనిలో ఒక ఆప్టిమల్ స్పర్మ్ ఎలా ఎగ్లోకి ఇంజెక్ట్ చేయాలి దగ్గర నుంచి మోస్ట్ వయబుల్ ఎంబ్రియోస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి దగ్గర నుంచి ఇవన్నీ కూడా దీనిలో ఉంటాయి అన్నమాట. దీనిలో ఏఐ ఆల్గోరిథమ్స్ వాడి కన్సీవబుల్ ఆటోమేటెడ్ సిస్టమ్స్ని తయారు చేస్తారన్నమాట. ముఖ్యంగా ఒక ఆప్టిమల్ స్పర్మ్ ఎగ్లోకి ఎలా ఇంజెక్ట్ చేస్తారు దగ్గర నుంచి ఆ స్పర్మ్ ఆప్టిమల్ అని ఎలా డిసైడ్ చేస్తారు, అంటే ఆ స్పర్మ్ ద బెస్ట్ అని ఎలా డిసైడ్ చేస్తారంటే ఆ స్పర్మ్ షెల్స్ షేపు ఆ ఎగ్కి ఎలా మ్యాచ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసి మోస్ట్ వయబుల్ ఎంబ్రియోస్ని దానికి సంబంధించి, అంటే ఇది మోస్ట్ వయబుల్ ఎంబ్రియోస్ అంటే క్రోమోజోమ్స్ కానీ ఆ యూటరిన్ వాల్ని అసెస్ చేయటం కానీ ఇదంతా కూడా ఆటోమేషన్ ద్వారా చేస్తారు, రోబోటిక్స్ ఏఐ ద్వారా చేస్తారనమాట. సో చివరికి లేజర్ టెక్నాలజీ వాడి ఆ స్పెర్మ్ టైల్ని కొంతసేపు ఇమ్మొబిలైజ్ చేసి ఎగ్లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఎగ్ మెంబ్రెయిన్ని పియర్స్ అంటే కొంచెం చీల్చి దానిలోకి పంపిస్తారనమాట. ఇది మొత్తం ఈ ప్రాసెస్ అనేది ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా చేస్తే, ఏఐ ద్వారా చేస్తే, రోబోటిక్స్ ద్వారా చేస్తే ఎర్రర్ ప్రూఫ్ ఉంటుంది. అదేవిధంగా దీనిలో స్టెప్స్ అన్ని కూడా క్లియర్గా ఏ ఆల్గోరిథమ్స్ ద్వారా చేస్తారనమాట. దీనివల్ల ఫర్టిలిటీ పెరిగే ఛాన్స్, ఎగ్జాక్ట్గా ఐసిఎస్ఐ టెక్నాలజీతో ఆ ఎగ్ ఫర్టిలైజ్ అవుద్దని 100% అని కాదు, కానీ ఎర్రర్ ప్రూఫ్, ఫెయిల్ ప్రూఫ్గా మ్యాక్సిమం తయారు చేయడానికి ట్రై చేస్తారనమాట. దీనివల్ల ఎక్కువ ఫర్టిలిటీ సెంటర్స్కి మాన్యువల్ స్ట్రెంత్ అవసరం లేకుండా చేయొచ్చు.